మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటాం అనమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లోనూ మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. నెక్స్ట్ మనకి ఐసీటీ సబ్జెక్టు. ఐసీటీ సంబంధించి మనకి ఇచ్చినటువంటిది తెలుగు అకాడమీ బుక్లో సమాచార ప్రసార సాంకేతికత ICTA అండి. ఐసీటీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార ప్రసార సాంకేతికత. భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, అంటే సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, వనరుల సముదాయాన్ని ఏమంటామంటే ICT, సమాచార ప్రసార సాంకేతికత అంటారు. భావ ప్రసారం చేస్తుంది, నిలువ చేయగలుగుతుంది, సృష్టించగలుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది, ఇంకా ఎక్కువ విస్తరించజేస్తుంది. ఇలాంటి అంతా మనకు టెక్నాలజీ సంబంధించి అన్ని పరికరాలు ఏవైతే ఉన్నాయో లేదా ఆ వనరుల యొక్క సముదాయాన్ని మనము ICT అని అంటామండి. ఇక్కడ అంతా మన టెక్నాలజీ పరంగా మన కంప్యూటర్స్ అయితేనేమి, మొబైల్స్, ఇవన్నీ మనకు సాంకేతికతకు సంబంధించి పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో ప్రధానంగా 4 రకాల ICT సాధనాలు ఉపయోగపడతాయి. అవి ఏంటివంటే టీవీలు, మొబైలు లేదా ట్యాబ్లెట్లు, రేడియో లేదా టేప్ రికార్డర్, కంప్యూటర్. ఈ 4 ఎంతో యూస్ అవుతాయి అన్నమాట. టెలివిజను, మొబైల్స్, రేడియోస్, కంప్యూటర్స్. ఈ 4 రకాల సాధనాల ద్వారా మనము 2 రకాల ప్రసారాలను చూడవచ్చు. ఓకేనా? ఈ 4టిని యూజ్ చేసుకొని ఏవి ప్రత్యక్ష లేదా
ప్రీ రికార్డెడ్. ప్రత్యక్ష అంటే లైవ్ అండి, ఓకే, లైవ్. నెక్స్ట్ ప్రీ రికార్డెడ్ అంటే ముందే రికార్డ్ చేసి పెట్టేసింటారనమాట. సో అవి ముందుగా రికార్డ్ చేయబడినవి ప్రీ రికార్డెడ్ అని చెప్తాం. ఈ 2 రకాల ప్రసారాలను మనం చూడవచ్చు ఈ 4టిని యూజ్ చేసుకొని. టీవీలోనే చూస్తున్నామా లేదా లైవ్ అంటే మనకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా మనం లైవ్ చూస్తున్నాము. సో అది మనకు ఆల్రెడీ రికార్డెడ్ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఆల్రెడీ రికార్డెడ్వి ప్లే చేస్తూ ఉంటారు. సో అది కూడా మనం చూస్తున్నాం. ఓన్లీ నేను చెప్పే సినిమాల గురించే కాదు, ఏమైనా మనకు పిల్లల వాళ్ళకి సంబంధించినటువంటి అవి కూడా ఛానల్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు. అవి కూడా ట్యాబ్లెట్స్ లేదా మొబైల్స్లో కూడా సౌకర్యం అనేది ఉంటుంది. రేడియో కార్యక్రమాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ రికార్డ్ చేసినటివి అయినా ప్లే చేస్తారు, లేదంటే లైవ్ అయినా మనకు ప్లే చేయడం అనేది మనం గమనించుకోవచ్చు. కంప్యూటర్లో కూడా మనము ఇవి చూసుకోవచ్చు. క్యాల్కులేషన్స్కి మనకు సంథింగ్ మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది ఒకరి నుంచి ఒకరికి పంపడానికి ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోవడం, ఈమెయిల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకటి పంపడానికి, వర్డ్స్ క్రియేట్ చేయడానికి, ఎక్సెల్స్ క్రియేట్ చేయడానికి, పవర్ పాయింట్స్ క్రియేట్ చేయడానికి, ఏమైనా మంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి, క్యాల్కులేషన్స్ మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్స్ చేయడానికి అంతా యూజ్ అవుతుందన్నమాట. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంప్యూటర్ గురించి ఇచ్చారు. మానవుని ఊహకందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్. ఇది మనకు మానవుల కన్నా చాలా వేగంగా చేస్తుంది అనమాట. అదిగాక వాల్యూ కూడా రాంగ్ అనేది ఉండదు, ఖచ్చితమైనటువంటి వాల్యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తుంది. కంప్యూటర్ యొక్క లక్షణాలు చూద్దాం. వేగం అనేది ఉంటుందండి, చాలా స్పీడ్గా ఆన్సర్ ఇస్తుంది. ఖచ్చితత్వం కరెక్ట్గా ఇస్తుందండి. నిల్వ సామర్థ్యం, ఎంత నువ్వు మెమరీనైనా మనం దాంట్లో నిల్వ చేసుకోవచ్చు అనమాట. సంథింగ్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ అయితేనేమి, ఫోల్డర్స్ అన్నీ మనం చేసుకుంటూనే ఉన్నాం కదా. మనకు కావాల్సిన సమాచారం అనేది దాంట్లో నిల్వ చేసుకోవచ్చు. విశ్వసనీయత, ఎక్కువ నమ్మదగిందండి. బహుళ రంగ ప్రయోజనము, చాలా రకాల, ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఎన్నో రకాలుగా మనం కంప్యూటర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. వినియోగ సౌలభ్యం, విసుగు విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యం. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే మనిషి అన్న డైలీ 8 hours మాత్రమే పనిచేస్తాడు, తర్వాత అంతకుమించి పని చేయలేడు అనమాట. అలా కాకుండా కంప్యూటర్ అనేది విరామమే లేదండి, విసుగు అనేది చేసుకోకుండా అది ఆన్ గోయింగ్ పని చేస్తూనే ఉంటుంది. అది మనకు ఒక యూస్ఫుల్ అనమాట. ఇది మన కంప్యూటర్కి ఉన్నటువంటి లక్షణాలు. సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని మనం బైట్ల రూపంలో కొలుస్తాము. కింద చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ కూడా వచ్చినటువంటి బిట్ అండి, చూద్దాము. 1 byte ఈక్వల్ టు 1 BYT వస్తుంది. 1 byte ఈక్వల్ టు 8 bits అంటాం. ఓకే. 1024 bytes ఈక్వల్ టు 1 kilobyte. 1 byte అంటే ఏంటి? 8 bits అండి. ఇంకా అన్నీ మనకు బైట్లలో చూడండి. 1024 bytes 1 KB అవుతుంది. నెక్స్ట్ ఇలా రివర్స్ చేసుకుంటే ఇంకా బెటర్ మీకు. 1 KB ఈక్వల్ టు 1024 bytes. నెక్స్ట్ 1 MB ఈక్వల్ టు 1024 KBs. KB కన్నా MB పెద్దదన్నమాట, మెగాబైట్ అంటాం. దీన్ని అయితే కిలోబైట్ అంటాం. నెక్స్ట్ 1 GB, మనం సెల్స్లో చూస్తూనే ఉన్నాం కదండి, 1 GB 2 GB చూస్తూనే ఉన్నాం. తర్వాత అది తగ్గే కొద్ది MBలకు వస్తుంది, అంటే దీనికన్నా తక్కువ సామర్థ్యం అనమాట మెమరీ, దీనికన్నా తక్కువది KB అనమాట. 1 GB ఎంత అవుతుంది? 1024 అనేది కాన్స్టెంట్ ప్రతిదానికి. 1024 MB ఈక్వల్ టు 1 GB. నెక్స్ట్ 1 TB అంటే 1 terabyte అనమాట. 1 terabyte ఈక్వల్ టు 1024 GB. సేమ్ అండి, మనకి ఇలా వస్తూనే ఉంటుందన్నమాట చైన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, వీటి నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. క్రింది వాటిలో సరైనది ఏది సరికాంది ఏదని ఇచ్చి దీంట్లో ఒకటి తప్పిస్తాడనమాట, MBస్ని జీబీగా ఇవ్వడం అలాగా. కంప్యూటర్లో 2 రకాల విభాగాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే హార్డ్వేర్ విభాగము, రెండవది సాఫ్ట్వేర్ విభాగము. కంప్యూటర్లో భౌతికంగా కనిపించే విభాగాలు అంటే మన కంటికి కనిపించేటువంటి భౌతికంగా కనిపించే ఆ విభాగాలన్నిటినీ మనము హార్డ్వేర్ అంటాం. కంప్యూటర్ హార్డ్వేర్లో 3 రకాల విభాగాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇన్పుట్ విభాగము, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అవుట్పుట్ విభాగము. ఇన్పుట్ విభాగం అంటే ఏంటంటే కంప్యూటర్కి మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడే విభాగము ఇన్పుట్ విభాగం అంటాం. ఇన్పుట్ దాని లోపలికి పంపిస్తున్నావు. ఇన్ అంటే ఏంటి? లోన. ఓకే, అంతే కదా. ఈ గుర్తు బాగా గుర్తుంటుంది చూడండి. ఇన్పుట్
ఇన్ అంటే ఏంటి, లోన అంటే లోపలికి పంపిస్తున్నావు, దాని లోపలికి కంప్యూటర్ లోపలికి ఏ పరికరాలు అయితే యూజ్ చేసుకొని నువ్వు పంపిస్తున్నావో సమాచారము వాటిని మనం ఇన్పుట్ పరికరాలు అంటాం. ఇన్పుట్ పరికరాలన్నీ దీనిలో భాగమే, ఇన్పుట్ విభాగంలో భాగంగానే మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. అంటే కంప్యూటర్కి మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడే విభాగాన్ని మనం ఇన్పుట్ అంటాం. అదే దాని నుంచి మనం తీసుకోవడానికైతే అవుట్పుట్, దాని నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది, మనం ఆల్రెడీ సమాచారం లోపల పంపించాం, దాని నుంచి అవుట్ చేసింది మన కోసం అని చెప్పి. ఓకే, ఇలా మీకు హింట్ గుర్తుపెట్టుకొని చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇన్పుట్ విభాగాలు, అవుట్పుట్ విభాగం అంటే ఏంటి, ఇన్పుట్ పరికరాలు, అవుట్పుట్ పరికరాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి అవుట్పుట్ పరికరాలు చూసినట్టయితే కంప్యూటర్కి అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఇవ్వాలి కదా ఇంకా రిటర్న్ ఆన్సర్, మనకు కావాల్సిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థనే అవుట్పుట్ విభాగం అంటాం. ఇది మనకు ఈ పరికరాలు ఏవైతే యూజ్ చేసుకుంటుందో వాటిని మనం అవుట్పుట్ పరికరాలు అంటాం. చూద్దాం ఇప్పుడు మనకి ఇంకా ఫస్ట్ నుంచి చూద్దాం. మళ్ళీ ఇన్పుట్ చెప్పాను ఆల్రెడీ, ఇన్పుట్ పరికరాలు ఏంటంటే చూద్దాం. దేని ద్వారా నువ్వు ఇస్తావండి కంప్యూటర్కి, కీబోర్డ్ ద్వారా ఇస్తావా, ఈ అక్షరం నొక్కితే ఆ అక్షరం తీసుకుంటుందా. ఓకే, కీబోర్డ్ ద్వారా, మౌస్ ద్వారా కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, స్కానర్ ద్వారా ఇస్తున్నావు, స్కానర్లో పేపర్ పెట్టి అలా నువ్వు ప్రింట్ పెడుతున్నావు. లైట్ పెన్ అన్నమాట ఈ సిస్టమ్కి ఇస్తున్నావండి. ఓకేనా, లైట్ పెన్ ద్వారా, జాయ్స్టిక్స్ ద్వారా, గ్రాఫిక్ ప్యాడ్ నువ్వేమైతే రాస్తున్నావో అక్కడ అదే డిస్ప్లే అవుతుంటుంది. ఆప్టికల్ మార్క్ రీడర్ OMR అండి, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ MICR, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ OCR, స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, బార్కోడ్ రీడర్. బార్కోడ్ మనకు షాప్స్లో చూస్తూనే ఉన్నాం, దాని మీద ఏమన్నా ఉన్నటువంటి ఆఫర్స్ కానీ దాని మీద ఉన్నటువంటి కాస్ట్ డిస్కౌంట్ అన్నీ మనకు ఆ బార్కోడ్లో ఉంటాయన్నమాట. బార్కోడ్ స్కానర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయడం ద్వారా కంప్యూటర్కి సమాచారం వెళ్తుంది. సో అది కూడా నువ్వు బయట నుంచి ఇస్తున్నావు దాన్ని. సో అది పంచ్ కార్డు, నెక్స్ట్ పవర్ టైవ్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోను, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, ఇవన్నీ మనకు ఇన్పుట్ పరికరాల కిందకి వస్తాయి. సమాచారాన్ని మనం దానికి పంపిస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ అవుట్పుట్ పరికరాలు చూద్దాం. దాని నుంచి బయటకు వచ్చేది దేని రూపంలో మనకు వస్తుంది, మానిటర్ ద్వారా మనకు చూపిస్తుంది ఆన్సర్స్ అనేటివి. LED మానిటర్ అయినా అవ్వచ్చు, అది LCD మానిటర్ అయినా అవ్వచ్చు. స్కానర్ ద్వారా ఏం చేస్తుంది, సమాచారాన్ని తీసుకుంటుంది, అంటే ఇన్పుట్ పరికరం ఇది. ప్రింటర్ ద్వారా ఏం చేస్తుంది, ప్రింటింగ్ మనకు బయటకి ఇస్తుంది, జిరాక్స్ అనేది. ఓకే, సో ప్రింటర్ అనేది అవుట్పుట్ పరికరం అవుతుంది. ప్లాటర్ అనేది కూడా అవుట్పుట్టే. స్పీకర్ మనకు వాయిస్ బయటకి ఇస్తుంది, సో అది కూడా మనకు అవుట్పుట్ పరికరమే. ఓకే, ఇది మనకు డిఫరెన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి మధ్యలో, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU. దీంట్లో మళ్ళీ మనకు 3 ఉంటాయన్నమాట. కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్. కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్. పేర్లోనే ఉంది, కంట్రోల్ అంటే నియంత్రించడము. కంప్యూటర్ యొక్క పనితీరు ఎలా ఉంది అని చెప్పి ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, నియంత్రిస్తూ ఉంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ ALU, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఇది తార్కిక పనులు, పేరులోనే ఉంది మనకు. ఓకేనా, ఆ తార్కిక పనులు గణితానికి సంబంధించిన ప్రక్రియలు చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెమొరీ యూనిట్, ఇది సమాచారాన్ని నిల్వ చేసేటువంటి విభాగం. మెమొరీలోనే కదా మనం నిల్వ చేసుకుంటాం సమాచారాన్ని, మనకు పేరులోనే ఉంటాయన్నమాట. ఇది మనకు CPUలో భాగము. ప్రాసెసర్స్ పరికరాలైనటువంటి సౌండ్ కార్డు, మైక్రో ప్రాసెసర్లు CPUలోనే ఉండడం అనేది జరుగుతుందండి. ఇవన్నీ ప్రాసెస్ చేసేటువంటి పరికరాలు అనమాట. సో ఈ సౌండ్ కార్డ్ అనేది, మైక్రో ప్రాసెసర్స్ అనేటివి CPUలో ఉంటాయి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రాసెస్ చేసేటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట, పేరులోనే ఉంది మనకి. నెక్స్ట్ ఇది చెప్పాను. నోట్ మనం చూసినట్టయితే ఫైల్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి చూద్దాం. ఒక చిత్రం లేదా వీడియో పాటను కానీ, ఒక కార్యక్రమాన్ని కానీ మొదలైనవన్నీ ఒక ఫైల్గా నిల్వ చేసుకుంటాం. ఈ ఫైల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఈ ఫోల్డర్లో ఎన్నో ఫైల్స్ అనేవి పెట్టుకుంటాం. అర్థమైందా, కొన్ని ఫైల్స్ సముదాయమే ఫోల్డర్ లేదా డైరెక్టరీ అని కూడా అంటాం. ఒక ఫోల్డర్లో మరికొన్ని ఫోల్డర్స్ కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసావు, దాంట్లో మళ్ళీ ఇంకా సపరేట్ ఫోల్డర్ ఉండొచ్చు, మళ్ళీ దీంట్లో ఫైల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అట్లాగా ఒక ఫోల్డర్లో ఎన్ని ఫోల్డర్స్ అయినా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఫైల్కి ఫోల్డర్కి డిఫరెన్స్ అనమాట. అంటే ఫోల్డర్స్లో ఫైల్స్ని పెట్టుకోవచ్చు అండి. ఏమైనా నువ్వు ఏదైనా సరే ఒక ప్రింట్ ఏదైనా సేవ్ చేసుకుంటున్నావు, ఒక చిత్రం కానీ, వీడియో పాట కానీ, కార్యక్రమం కానీ, సంథింగ్ ఏదైనా సరే మనకి అది ఒక ఫైల్ రూపంలో నిల్వ చేసుకుంటుంది అన్నమాట కంప్యూటర్ అనేది. ఇది ఎక్కువ ఫైల్స్ ఎక్కడంటే అక్కడ పెడతావు కదా. ఓకే, వీటన్నిటికి కలిసి ఒక ఫోల్డర్ ఉంటుంది.
ముందుగానే క్రియేట్ చేసుకుంటాం. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో పెడతాం అనమాట. ఇవన్నీ ఈ ఫోల్డర్కి పేరు పెట్టుకుంటాము. ఆ ఫోల్డర్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో అలాగా మనకు సిస్టమ్ యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. డిస్క్ అంటే ఏంటి? ఫైల్స్ ఫోల్డర్స్ను నిల్వ చేయుటకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. హార్డ్ డిస్క్ అని చెప్పి, పెన్ డ్రైవ్ అని చెప్పి, DVD, CD, మెమరీ కార్డు. సిస్టంలో ఎంతనే ఉంటుంది ప్లేస్ ఉండదు కదా. ఇంకా ఎక్కువ పట్టాలంటే మనం ఏం చేస్తాము? హార్డ్ డిస్క్ తీసుకుంటాము. లేదా పెన్ డ్రైవ్లో మనం కూడా నిల్వ చేసుకోవడం జరుగుతుంది. మెమరీ కార్డ్స్లో నిల్వ చేసుకుంటాము. DVDస్లో కూడా నిల్వ చేసుకుంటాము. డిజిటల్ వీడియో డిస్క్, కంపాక్ట్ డిస్క్, CDలలో కూడా మనం నిల్వ చేసుకుంటాం. ఎక్కువగా మనం అప్పట్లో సినిమాస్ ఇలాగే చూసేవాళ్ళం కదండి. ఇప్పుడంటే మెమరీస్ వచ్చేసాయి, పెన్ డ్రైవ్ వేసుకుంటున్నాము, లేదా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడం అది చేస్తున్నాము. ముందు మనకి ఏం చేస్తారంటే DVDస్లోనే మనము చూసేవాళ్ళం. పెళ్లి CDలు కూడా మనం ఎక్కడ చూస్తున్నాము? DVDస్లో వేసి చూస్తున్నాం. సో ఇవంతా మనకి వీటన్నిటిని మనము డిస్క్ అని చెప్పి చెప్తామన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? సాఫ్ట్వేర్ కూడా మళ్ళీ మనకు 2 రకాలు ఉన్నాయి. అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని మనం ఏమంటాం? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పని చేయడానికి మనం తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్. సపోజ్ మనం చూసినట్టయితే MS ఆఫీస్ ఇదంతా ఏం చేస్తుంది? ప్రత్యేక పనులు ఏం చేస్తుందండి? MS వర్డ్ దీంట్లోనే ఉంటుంది, MS ఎక్సెల్ దీంట్లోనే ఉంటుంది, MS పవర్ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట MS ఆఫీస్. ఈ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ VLC మీడియా ప్లేయరు, విన్యాప్, ఇవన్నీ కూడా మనకు వీటి కిందకే వస్తాయి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వీటి పని చేయడానికి, అంటే కంప్యూటర్ అనేది ఆ పని చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ని ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అంటాం. ఓన్లీ నువ్వు అప్లికేషన్ మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నావు, ఓకేనా? అది మనకు ఆపరేటింగ్ అవ్వాలంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. ఇలా మనకు 2 కలిసి మనకు పనిచేస్తూ ఉంటాయి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటావు, ఓకే, ఆ అప్లికేషన్ వరకు. ఇది పని చేయాలంటే దీని సహాయం కావాలి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ సాఫ్ట్వేర్ కావాలి. ఈ 2 కలిసి మనకి ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ 2, అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే విండోస్ అని చెప్పి, ఎక్కువ ఇప్పుడు విండోసే వాడుతున్నాం కదా. విండోస్ ఉంది, దీంట్లో MS ఆఫీస్ ఉంటుంది. MS ఆఫీస్ అప్లికేషన్ పని చేయాలంటే విండోస్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఆ పని చేయడానికి ఇది కంపల్సరీ కావాలి. ఓన్లీ అప్లికేషన్ ఉంటే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేసేటువంటివి కూడా ఉండాలి. లినక్స్, DOS, మ్యాక్, ఇలాంటివన్నీ. ఇంటర్నెట్ చూద్దాం. నెక్స్ట్ ఇంటర్నెట్, దీన్ని మనం అంతర్జాలం అంటామండి. కంప్యూటర్ల అనుసంధానాన్ని ఏమంటామంటే నెట్వర్క్ అంటాం. కంప్యూటర్ల అనుసంధానాన్ని మనం నెట్వర్క్ అని చెప్తాం. నెట్వర్క్లను అనుసాధించిన నెట్వర్క్నే ఇంటర్నెట్ అంటాం. ఎన్నో నెట్వర్క్లు ఉంటాయి, ఆ నెట్వర్క్లన్నింటినీ అనుసాధించినటువంటి నెట్వర్క్నే మనం ఇంటర్నెట్ అంటాం. అంతర్జాలము తెలుగులో. WWW అంటే ఏమిటి? వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనే మాటలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచార సముదాయాన్ని సూచించడం అనేది జరుగుతుందండి. ఇది మనకి ఇంటర్నెట్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఈ WWWని, ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ అందించేటువంటి సేవలు ఏంటి? మనకు ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ మెయిల్స్, ఈమెయిల్స్ పంపడానికి యూజ్ అవుతుంది. సర్చ్ ఇంజన్స్, ఏమైనా సెర్చ్ చేసుకొని మనము దాని నుంచి నేర్చుకోవడానికి సెర్చ్ చేస్తాం కదా. ఏమన్నా తెలియకుంటే ఇప్పుడు వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాం. సో అది చాటింగ్ చేయడానికి. న్యూస్ గ్రూప్స్, వెబ్ క్యామ్స్, ఈ కామర్స్ అంటే మనకు సిస్టంలో గూగుల్లో దొరికేటువంటి ఏమైనా మెటీరియల్స్ అనమాట, వాటిని చూసి చదువుకుంటాం. ఈ కామర్స్, ఇవన్నీ మనకు యూజ్ అవుతాయి ఇంటర్నెట్ ద్వారా. ఇంటర్నెట్ ఉంటేనే ఇవన్నీ మనము ఇక్కడ ఆపరేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ మనకి MS ఆఫీస్ చెప్పుకుందాం. MS ఆఫీస్ ఏం చెప్పాము? ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎక్కువగా ఇప్పుడు చూసేది MS ఆఫీస్ అంతా మనకు విండోస్ కిందకే వస్తుంది. విండోస్ అనేటువంటిది
ఏమవుతుంది, ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అవుతుంది. ఇదైతే మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవుతుంది ఎంఎస్ ఆఫీస్ అనేది. వివిధ ఆఫీసు కార్యక్రమాలకు సులభంగా నిర్వహించడానికి వీలుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ని రూపొందించిందనమాట ఈ అప్లికేషన్ని. ఎంఎస్ ఆఫీస్లో మనకి 4 కార్యక్రమాలు మెయిన్గా చేసుకుంటాం. ఎంఎస్ వర్డ్ అండి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది, లెటర్స్ రాయడానికి, ఓకే, ఏదైనా ప్రశ్నాపత్రం తయారు చేయడానికి, ఎవరికైనా ఏమైనా రిపోర్ట్ కొట్టడానికి లేదా రిపోర్ట్లు పంపించడానికి, పట్టికలు టేబుల్స్ ద్వారా ఏమన్నా చేయడానికి, అగ్రిమెంట్లు ఏమన్నా తయారు చేయడానికి, ఇలాంటివన్నీ మనకు యూజ్ అవుతాయి అన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ ఎలా ఉంటుంది, బాక్సులుగా ఉంటుంది మనకంతా. ఇది ఎలా ఉంటుందంటే సమాచారం నిల్వ చేసుకోవడానికి. సపోజ్ ఈ సమాచారం అంటే మన విద్యార్థులకు సంబంధించి కానీ, జాబ్ సంబంధించిన శాలరీస్, విద్యార్థుల మార్కుల జాబితాను తయారు చేయడము, మొత్తం మార్కులు, సగటు ర్యాంకులు కనుక్కోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడే మనకు క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తుంది అనమాట. సగటు ర్యాంకులు సులభంగా త్వరగా లెక్కించడము, ఏదైనా ఒక వ్యక్తి యొక్క నెలసరి భత్యాలు, గణిత పట్టికలు మరియు గ్రాఫ్లు చిత్రీకరించడానికి దీన్ని కూడా ఉపయోగిస్తాము. వివిధ గణనలు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో మనం ఇక్కడ సంథింగ్ మన ఫార్ములా యూజ్ చేసుకొని ద్వారా ఏం చేయొచ్చు, పిల్లవాళ్ళ మార్కులు ఇచ్చాము, ఇక్కడ మనకు ఫార్ములా యూజ్ చేయడం ద్వారా ఎన్ని టోటల్ అనేది అదే వేసేస్తుంది అనమాట. సో అలాగే స్పీడప్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పవర్ పాయింట్ అనమాట. ఎంఎస్ పవర్ పాయింట్ అంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఏదైనా ఒక టెస్ట్ని మనం అందంగా, ఆకర్షణీయంగా, చూపరులకు అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఎక్కువగా మనం చూడండి ఏమైనా ప్రజెంటేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తామన్నమాట. భలే కలర్ అంటే ఒక్కొక్కటి కలర్ డిజైన్స్ పెట్టుకొని యూజ్ చేసుకొని, చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే ఆ వీడియో స్లైడ్స్ అనేటివి మనకు ప్లే అయ్యేటప్పుడు కలర్గా బాగా అందంగా మనకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఎంఎస్ పవర్ పాయింట్ అనమాట. ఇవి మనకు సంబంధించి. నెక్స్ట్ సార్వత్రిక విద్యా వనరులు. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ, ఓకే, పూర్తి వీడియోస్ అనేటివి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లోనూ మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.